హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్. నేను రఫీ. ఫ్రెండ్స్, ఇది ఒక డ్రోన్. ఇది మా స్టూడెంట్స్ తయారు చేసిన డ్రోను, కొన్నది కాదు. సో ఇది ఆల్మోస్ట్ ఒక 6 months కష్టపడి మా స్టూడెంట్స్ తయారు చేశారు. మీకు తెలుసు, నేను లాస్ట్ 6 months వరకు కూడా ఒక లెక్చరర్గా వర్క్ చేశాను. అదే కాలేజీలో మా మేడం కూడా లెక్చరర్గానే వర్క్ చేస్తారు, సేమ్ డిపార్ట్మెంటు. సో ఎనీవేస్, వాళ్ళు మా మేడం గైడెన్స్లో తయారు చేసిన డ్రోన్ ఇది. సో వీళ్ళు 6 months కష్టపడ్డారు. చాలా వరకు స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా అమెజాన్లోనే కొన్నట్టున్నారు. సో దీని మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎంతసేపు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది, దీన్ని ఎలా స్మార్ట్ ఫోన్తో ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే మనకి మానిటర్తో ఎలా చూసుకోవాలి అని ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. మేబీ ఈ సండే లోపు దీన్ని ట్రై చేస్తాను. మీకైతే ఒక మంచి వీడియో ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. సో అరౌండ్ వీళ్ళు 25,000 ఖర్చు పెట్టారు దీనికోసం. చాలా హార్డ్ వర్క్ చేశారు. అది కాకుండా నేను టీచ్ చేసిన స్టూడెంట్స్ అన్నట్టు చాలా బాగా వర్క్ చేశారు. సో దీని మీద అయితే ఒక త్వరలోనే ఒక మంచి వీడియో అయితే ప్రొడ్యూస్ చేస్తాను. ఇక ఈరోజు మనకి చాలా మంచి న్యూస్లు ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్లో ఇప్పుడు మనకి పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ తీసుకొచ్చారు డెస్క్టాప్ వర్షన్స్కి. మీరు పీసీలో యూట్యూబ్ బ్రౌజ్ చేసినప్పుడు, ఏదైనా వీడియో ప్లే చేసినప్పుడు మీకు ఒక కొత్త ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. థియేటర్ మోడ్ పక్కకే మినీ ప్లేయర్ అని ఒక కొత్త ఐకాన్ చూపిస్తూ ఉంటుంది. ఈ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక చిన్న ప్లేయర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేయండి. ఇది ఓన్లీ మీకు డెస్క్టాప్ వర్షన్స్లోనే వర్క్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా మొన్న మధ్యనే మోటరోలా 1 పవర్ పేరుతో ఒక మంచి మిడ్ రేంజ్ మొబైల్ అయితే తీసుకొచ్చింది. కాకపోతే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే ఫేస్ లాక్ లాంటి ఫీచర్స్ అయితే లేదు. అలాగే దీంట్లో మనకి డ్యూయల్ ఓటీ సపోర్ట్ కూడా తీసుకురాలేదు. అయితే వీళ్ళు నెక్స్ట్ డిసెంబర్ లోపు మనకి ఆండ్రాయిడ్ పై అప్డేట్ని అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. దాంట్లో మనకి డ్యూయల్ ఓటీ సపోర్ట్ని అయితే తీసుకొస్తామని ఈరోజు అయితే అనౌన్స్ చేశారు. మేబీ ఈ వెర్షన్లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే ఫేస్ లాక్ ఫీచర్స్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే ఇప్పుడు డ్యూయల్ ఓటీ అడుగుతున్నారో వాళ్ళైతే ఆండ్రాయిడ్ పై అప్డేట్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus 60 మనకి ఈ మంత్లో లాంచ్ కాబోతుంది. ఈ ఫోన్లో మనకి ఫస్ట్ టైం OnePlus డివైస్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రాబోతున్నారు. సో ఈ ఫోన్కి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ని ఈరోజు పీట్లో అనౌన్స్ చేశారు. సో దీంట్లో తీసుకురాబోయే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది యాక్చువల్గా వీళ్ళు OnePlus 5Tలోనే ట్రై చేశారంట. సో అప్పుడు ఆ డెవలప్మెంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ రావడం వల్ల అది ఫెయిల్ అయిపోయింది. అప్పటి నుంచి దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఇప్పుడు మనకి OnePlus 60లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఫైనల్గా OnePlus 60లో వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే తీసుకురాబోతున్నారు. ఒకవేళ OnePlus 5Tలోనే వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని తీసుకురాగలిగితే వీళ్ళు వరల్డ్లోనే ఫస్ట్ డివైస్ అయ్యేది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వచ్చిన డివైస్. సో వీళ్ళు అక్కడ ఆ రికార్డ్ అనేది వీళ్ళు మిస్ అయిపోయారు. ఆ తర్వాత మనకి Vivo X అనేది అనౌన్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఫైనల్గా వీళ్ళైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే తీసుకొస్తున్నారు. కాకపోతే వీళ్ళు లేట్ అయిపోయారు. నెక్స్ట్ మనకి Panasonic నుంచి. నేను టెక్నోస్లో చెప్పాను కదా, Panasonic 2 డివైస్లు లాంచ్ అయిపోతుందని, X1 అలాగే X1 Pro. ఈరోజు వాటిని లాంచ్ చేసేసింది. ఇవి రెండు మనకి అక్టోబర్ 10th నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్స్కి అయితే రాబోతున్నాయి. సో X1 మనకి 22,990 రూపాయలకు లాంచ్ చేశారు. రెండోది X1 Pro, దీని వీళ్ళు 26,990 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. సో ఈ ప్రైస్లో వాటిని తీసుకోవచ్చా లేదంటే ముందు వాటి స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూసేద్దాం. సో మనకి X1 అలాగే X1 Proలో మనకి ఓన్లీ స్టోరేజ్ వేరియంట్స్ అయితే మారుతూ ఉంటాయి. అలాగే X1 Proలో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో వీటి స్పెసిఫికేషన్స్ వివరాలకు ఒకసారి వెళ్తే, ఇది ఒక 6.18 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే నాచ్ అయితే ఉంటుంది. సో దీంట్లో 1080x2246 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక ఇది వీళ్ళు కానింగ్ గొరిల్లా గ్లాస్తో అయితే ప్రొడక్ట్ చేశారు. సో ఇది వెర్షన్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. మేబీ వెర్షన్ 3 అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మనకి MediaTek Helio P60 ప్రాసెసర్ని వాడారు. ఇది ఒక ఫుల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసే ప్రాసెసర్. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఏ ప్రాసెసర్తో వస్తున్నామని. అందరూ స్నాప్డ్రాగన్ 845 అనుకున్నారు. కాకపోతే వీళ్ళు మాత్రం MediaTek Helio P60 ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. ఇక దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. ఒకటి 16 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక దీంట్లో బ్యాటరీ మనకి 3000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే Type-C పోర్ట్తో వస్తుంది. క్విక్ ఛార్జ్ సపోర్ట్ ఉందా లేదనేది క్లారిటీ అయితే లేదు. అలాగే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఫేస్ లాక్ సపోర్ట్ కూడా చేస్తుంది. సో ఇది Android 8.1 Oreo వస్తుంది. ఇక ఈ ప్రైస్లో దీన్ని తీసుకోవచ్చా లేదా అంటే అక్కడ మనకి కొంచెం గట్టి కాంపిటీషన్ ఉంది. మనకి Poco F1 ఉంది, అలాగే Asus Zenfone 5Z ఉంది, Honor Play ఉంది. సో ఇవి కొంచెం దీనికంటే కొంచెం బెటర్ ఫోన్స్ అనే చెప్పాలి. ఇక Panasonic బ్రాండ్ వాల్యూకి అయితే మనం అంత ప్రైస్ అయితే పెట్టాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇవి మనకి అక్టోబర్ 10th నుంచి సేల్స్కి అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి. Xiaomi మన మధ్యనే మన ఇండియాలో 3 స్మార్ట్ టీవీలు అలాగే ఒక సెక్యూరిటీ కెమెరాని అనౌన్స్ చేసింది. ఈ 3 స్మార్ట్ టీవీల్లో మనకి 32 ఇంచెస్, 43 ఇంచెస్ అలాగే ఈ సెక్యూరిటీ కెమెరా, ఈ 3 ప్రొడక్ట్లు తయారు చేయడం కోసం Dixon అనే ఒక కంపెనీకి డీల్ అయితే ఇచ్చింది. ఈ Dixon అనే కంపెనీ త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్ రేణిగుంట తిరుపతి దగ్గరలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టబోతున్నారు. త్వరలోనే దీన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ఓపెనింగ్ కూడా చేయించబోతున్నారు. సో ఈ Dixon అనే కంపెనీ ఒక నోయిడా బేస్డ్ కంపెనీ. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్లో దీన్ని తీసుకొచ్చారు. సో వీళ్ళు త్వరలోనే అక్కడ
రేణిగుంట దగ్గర ఒక ప్లాంట్ పెట్టి దాదాపు 150 కోట్లతో ప్లాంట్ అయితే పెట్టబోతున్నారు. అలాగే ఫస్ట్ టైం వీళ్ళు 800 మందికి జాబ్స్ కూడా ఇద్దామని అనుకుంటున్నారు. సో ఎవరైతే మన రేణిగుంట దగ్గరలో ఉన్నారో సోదరులు ఒకసారి ట్రై చేయండి. మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం మంచి ఆఫర్స్ అయితే రాబోతున్నాయి. ఒకసారి ట్రై చేయండి. రేణిగుంట దగ్గర పెట్టబోతున్నారు ఈ ప్లాంట్. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి. అమెజాన్ ఈరోజు ఇండియాలో అమెజాన్ Firestick 4K వర్షన్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ మనకి 5,999 రూపాయలు అయితే ఉంటుంది. సో లాస్ట్ టైం తీసుకొచ్చిన దాంట్లో మనకి 4K సపోర్ట్ లేదు, ఓన్లీ ఫుల్ హెచ్డి 1080 దగ్గర ఉంటుంది. దీంట్లో మాత్రం 4K సపోర్ట్ ఉంటుంది, అల్ట్రా హెచ్డి సపోర్ట్ ఉంటుంది, HDR ఉంటుంది, HDR+ ఉంటుంది, HDR10 ఉంటుంది. ఇవన్నీ కూడా దీంట్లో సపోర్ట్ అయితే చేస్తాయి. అలాగే దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక ఈ రోజు నుంచి దీన్ని ప్రీ ఆర్డర్కి అయితే తీసుకొచ్చారు. కాకపోతే దీని షిప్మెంట్ మాత్రం నవంబర్ 14 నుంచి చేస్తారు. ఇక ఎవరైతే లాస్ట్ టైం కొన్న Firestick ఉంటుంది కదా మనకి ఫుల్ హెచ్డి వర్షన్, దాంట్లో అలెక్సా సపోర్ట్ లేదు కదా, సో వాళ్ళ కోసం సపరేట్గా ఒక రిమోట్ను కూడా లాంచ్ చేశారు. సో మనం ఎవరైతే ఇప్పుడు 4K వర్షన్ కొంటారో వాళ్ళకి మాత్రం రిమోట్ ఫ్రీగా వస్తుంది. దీంట్లో మాత్రం రిమోట్ మనం సపరేట్గా కొనుక్కోవాలి పాత వెర్షన్స్కి. సో ఈ రిమోట్ ప్రైస్ మనకి 1999 రూపాయలు పెట్టారు, అంటే 2000. సో ఈ 4K స్టిక్ మాత్రం మనకి 5,999 రూపాయలు పెట్టారు, అంటే 6000. సో ఎవరైతే కావాలనుకుంటారో ఒకసారి చెక్ చేసుకోండి. అమెజాన్ వెబ్సైట్లో ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి షిప్మెంట్ మాత్రం మనకి నవంబర్ 14 నుంచి చేస్తారు. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి. నేను మొన్న ఒక టెక్న్యూస్లో చెప్పాను, ఎల్జీ నుంచి ఒక ప్రీమియం ఫోన్ రాబోతుంది. దీంట్లో మనకి 5 కెమెరాలు ఉంటాయి, బ్యాక్ సైడ్ 3, ఫ్రంట్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి అని చెప్పాను. సో దాని పేరు LG V40 Think. అది ఈరోజు అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. కాకపోతే దీంట్లో మనకి ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది. మన ఇండియన్ కరెన్సీలో ఇది 6GB + 64GB వేరియంట్ స్టార్టింగ్ మనకి 65,000 అయితే ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకి వర్తీ కెమెరాస్ అయితే ఉంటాయి, కొంచెం మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ ఏంటనేది చూద్దాం. ఇది ఒక 6.4 ఇంచెస్ క్వాడ్ HD+ డిస్ప్లేతో రాబోతుంది. ఇది మనకి POLED డిస్ప్లే. దీంట్లో మనకి 1440 × 3120 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక దీంట్లో డిస్ప్లే డెన్సిటీ ఏకంగా మనకి 537 ఉంటుంది. సో కొంచెం డిస్ప్లే డెన్సిటీ బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. ఇది POLED డిస్ప్లే కాబట్టి కొంచెం క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. ఇక దీంట్లో మనకి ప్రాసెసర్ Qualcomm Snapdragon 845 చిప్సెట్తో రాబోతుంది. 2.7 GHz స్పీడ్ అయితే ఉంటుంది. గ్రాఫిక్స్ Adreno 630 GPU అయితే ఉంటుంది. ఇక కెమెరాలు మనం నేను చెప్పినట్టే బ్యాక్ సైడ్ 3 డిఫరెంట్ కెమెరాలు ఉంటాయి. ఒకటి స్టాండర్డ్, రెండోదేమో టెలిఫోటో, మూడోదేమో మనకి వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. సో దీంట్లో మనకి స్టాండర్డ్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. f/1.5 అపర్చర్ అయితే ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక రెండోది సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా, f/1.9 ఉంటుంది అపర్చరు. ఇక మూడోది 12 మెగాపిక్సెల్ కెమెరా, దీంట్లో అపర్చర్ f/2.4 ఉంటుంది. ఇది టెలిఫోటో లెన్స్. అలాగే ఇది 2x జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, f/1.9 ఉంటుంది. ఇక రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది వైడ్ యాంగిల్ కెమెరా, అపర్చర్ f/2.2 ఉంటుంది. సో ఇక దీంట్లో మనకి 3300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. Qualcomm క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో మనకి Android 8.1 వరియోతో వస్తుంది. అలాగే LG UXతో వస్తుంది, కస్టమ్ స్కిన్ అనమాట. సో దీంట్లో మనకి IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఇది మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ లాక్ సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే దీంట్లో మనకి 6GB + 64GB వేరియంట్ ఏకంగా మనకి 65,000 అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇది మనకి త్వరలోనే ఇండియాకి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి. ఫేస్బుక్లో మొన్న జరిగిన డేటా బ్రీచ్ వల్ల అరౌండ్ మనకి 50 మిలియన్ అకౌంట్స్ అనేది హ్యాక్ అయిపోయినాయి. అంతకుముందు కూడా మనకు ఒక కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ కూడా జరిగింది. ఈ 2 ఇష్యూస్ వల్ల ఫేస్బుక్ పాపులారిటీ అనేది పడిపోయింది. సో ఇవాళ మనకి 2018 గాను బెస్ట్ కంపెనీస్, టాప్ 100 కంపెనీస్, మోస్ట్ ట్రస్టెడ్ అలాగే మోస్ట్ పాపులర్ కంపెనీస్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది. సో దీంట్లో మనకి ఫేస్బుక్ ఏకంగా 7వ ప్లేస్కి అయితే పడిపోయింది. సో దీంట్లో మనకి లిస్ట్లో ఫస్ట్లో యాపిల్ ఉంది, ఆ తర్వాత గూగుల్, ఆ తర్వాత అమెజాన్, ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, ఆ తర్వాత కోకోకోలా, ఆ తర్వాత సామ్సంగ్, ఆ తర్వాత హుందాయ్, ఆ తర్వాత బెంజ్, ఆ తర్వాత 7వ ప్లేస్లో మనకి ఫేస్బుక్ అయితే ఉంది. సో ఇంతకుముందు 2-3 ప్లేస్లో ఉండే ఫేస్బుక్ ఏకంగా ఇప్పుడు 7వ ప్లేస్కి అయితే పడిపోయింది ఈ 2 ఇష్యూస్ వల్ల. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ త్వరలోనే మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉన్న ఫోన్ అయితే తీసుకురాబోతుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకి కెమెరాలు అయితే ఉంటాయి, బ్యాక్ సైడ్ మాత్రం మనకి 4 కెమెరాలు ఉంటాయి. సో ఈ 4 కెమెరాల గురించి డీటెయిల్స్ అయితే ఈరోజు ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది మనకి Qualcomm Snapdragon 660 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. ఒకసారి ఈ కెమెరా డీటెయిల్స్లో ఒకసారి వెళ్తే బ్యాక్ సైడ్ మనకి 24 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది స్టాండర్డ్ కెమెరా, అపర్చర్ f/1.7 ఉంటుంది. ఇక రెండోది మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా, f/2.2 ఉంటుంది అపర్చర్. ఇది డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇక మూడోది 8 మెగాపిక్సెల్ కెమెరా, f/2.4 ఉంటుంది అపర్చరు. ఇది మనకి వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్తున్నారు. ఇక నాలుగోది 10 మెగాపిక్సెల్ కెమెరా, ఇది f/2.4 ఉంటుంది అపర్చరు. ఇది మాత్రం మనకి టెలిఫోటో లెన్స్ అయితే చెప్తున్నారు. ఇది మనకి 2x జూమ్ కోసం యూజ్ అయితే అవుతుంది. సో ఇక మనకి ఫ్రంట్ సైడ్ కూడా కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి డీటెయిల్స్ అయితే ఏమీ లేవు. ఇక దీంట్లో మనకి 3720 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. Qualcomm క్విక్ ఛార్జ్ 2.0 సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో మనకి Qualcomm క్విక్ ఛార్జ్ 4 కూడా సపోర్ట్ చేస్తుంది మనకి Snapdragon 660. కాకపోతే దీంట్లో మాత్రం Qualcomm క్విక్ ఛార్జ్ 2.0 మాత్రమే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో దీని గురించి అఫీషియల్ న్యూస్ అయితే త్వరలోనే బయటకు వచ్చే
అవకాశం అయితే ఉంది. సో ఇది ఈ రోజు మనకి లీక్ అయిన ఒక ఇమేజ్ అన్నట్టు. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi Mi Mix 3 అఫీషియల్గా October 15th లాంచ్ కాబోతుంది. సో దీంట్లో ఫస్ట్ టైం Xiaomi నుంచి ఫుల్ లెంత్ బెజర్లెస్ డిస్ప్లేతో రాబోతుంది. అంటే మనకి పైన కింద ఎలాంటి అంచులు అయితే ఉండవు, ఫుల్గా మనకి స్క్రీనే కనిపిస్తూ ఉంటుంది. అలాగే దీంట్లో మనకి Oppo Find Xలో చూసినట్టు మనకి ఒక మోటరైజ్డ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో ఏదైతే మనకి Oppo Find Xలో చూసినామో అలాగే కెమెరా పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి Qualcomm Snapdragon 845 చిప్సెట్ ఉండే అవకాశం అయితే ఉంది. దీని ప్రైజింగ్ మాత్రం 35,000 అయితే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది మనకి October 15th చైనాలో లాంచ్ కాబోతుంది. ఇక లాస్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. చైనాలో శాంసంగ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సేల్స్ విషయంలో 1% కంటే బిలోనే పడిపోయింది. అందుకే చైనాలో వాళ్ళకున్న ప్లాంట్ కూడా క్లోజ్ చేశారు. సో కాకపోతే త్వరలోనే వీళ్ళు చైనాలో శాంసంగ్ గెలాక్సీ A6s పేరుతో ఒక మొబైల్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. దానికోసం షామీకి చెందిన రెడ్మీ సిరీస్లు తయారు చేసే వెంటై టెక్నాలజీ అనే ప్లాంట్ని వీళ్ళు అడిగారు. సో అక్కడైతే వాళ్ళు తయారు చేద్దామని అనుకుంటున్నారు. సో దానికోసం వీళ్ళు డీల్ కూడా మాట్లాడుకున్నట్టున్నారు. ఇది ఓకే అయిపోయింది. సో ఇక A6s మాత్రం షామీకి చెందిన రెడ్మీ సిరీస్లు తయారయ్యే ప్లాంట్లో తయారు కాబోతుంది. ఈ ప్లాంట్ పేరు వెంటై టెక్నాలజీస్ అని చెప్తున్నారు. సో ఎంఐ సిరీస్లు వాళ్ళ ఓన్ ప్లాంట్లో తయారవుతాయి, రెడ్మీ సిరీస్లు మాత్రం ఈ వెంటై టెక్నాలజీలో తయారవుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ A6s కూడా తయారు చేసుకోవడానికి పర్మిషన్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక ఈరోజు మనం యాప్ ఆఫ్ ది డే ఏంటనేది చూసేద్దాం. ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో ఒక స్పెషల్ యాప్. సో ఇది ఒక మంచి బ్రౌజరు. చాలా రోజుల నుంచి నేను వయా బ్రౌజర్ వాడుతున్నాను. వయా బ్రౌజర్ కంటే కూడా ఒక మంచి బ్రౌజర్ అయితే నాకు దొరికింది. అది కాకుండా ఈరోజు ఇది ఫ్రీగా వెళ్ళిపోయింది. ఇది ABC బ్రౌజర్ ప్రో వర్షను. సో ఇది అరౌండ్ మనకి 166 రూపీస్ ఉంది ప్లే స్టోర్లో. ఈరోజు ఇది ఫ్రీగా వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక దీంట్లో మనకి ఫుల్ లెంత్ యాడ్ బ్లాకింగ్ క్యాపబిలిటీస్ అలాగే కొన్ని కస్టమైజేషన్స్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఇది అరౌండ్ మనకి 166 రూపీస్ ఉంది ప్లే స్టోర్లో. దానికి సంబంధించిన లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.